ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. లేవియాకాండం 10వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ప్రియులారా, ఈ 10వ అధ్యాయానికి ఒక శీర్షిక టైటిల్ ఏమని పేరు పెట్టుకోగలమంటే యాజకుల ప్రవర్తన లేదా యాజకుల పొరపాట్లు. ఈ అధ్యాయం 4 భాగాలుగా విభజన చేద్దాం. మొదటి 3 వచనాలు అన్యాగ్ని, అన్యాగ్ని, దైవాగ్ని, అన్యాగ్ని, దైవాగ్ని. అహరోను కుమారులైన నాదాబు, అబీహుల పాపం మరియు వారి మరణం. 4 నుండి 7 వచనాల్లో వారి సమాధి సంతాపమును గూర్చిన ఆజ్ఞలు. మృతి నొందిన నాదాబు, అబీహుల మరణం, సమాధి, సంతాపమును గూర్చినటువంటి ఆజ్ఞలు. 8 నుండి 11 వచనాలు యాజకులు పరిచర్యలోనికి వెళ్ళినప్పుడు షరతులతో కూడిన ఆజ్ఞలు, చేయకూడని విషయాలను గూర్చిన ఆజ్ఞలు. 12 నుండి 20 వరకు మనం గమనించినప్పుడు పని కొనసాగించుటకు, యాజకత్వపు పని కొనసాగించుటకు మోషే తీసుకున్న జాగ్రత్తలు. ప్రియులారా, మొదటి 3 వచనాల్లో పొరపాట్లు, 4 నుండి 7 వచనాల్లో ఆజ్ఞలు, 8 నుండి 11 వచనాల్లో నిషేధములు, 12 నుండి 20 వచనాల్లో జాగ్రత్తలు. మంచిది. మొదటి 3 వచనాలు మనం ఇప్పుడే చదువుకొని ఉన్నాం. అన్యాగ్ని, దేవాగ్ని, దైవాగ్ని. మొదటి 3 వచనాల్లో అహరోను కుమారులు 4, నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. అంటే మొదటి ఈ పెద్ద కుమారులు నాదాబు, అబీహులు వారు యాజక పరిచర్యకు వారు అప్పగించబడ్డారు. అహరోను తరువాత వారు చేయవలసిన పనులు ఉన్నాయి. కానీ ఈ భాగంలో వారి పాపం, వారి మరణాన్ని గమనించగలం. మొదటి వచనములో అహరోను కుమారుల యొక్క దోషము, పాపము ఏమిటది? వారు అన్యాగ్నిని తీసుకొని రాగా, దేవుని సన్నిధిలోనికి వారు అన్యాగ్నిని తీసుకొని రాగా అనే మాట గమనిస్తున్నాం. వారి ప్రేరేపణ ఏమిటో మనకు తెలియదు, కానీ ఎందుకు వారు దైవాగ్నిని కాకుండా అన్యాగ్నిని తీసుకుని వచ్చారు? ఏది దైవాగ్ని? ఈ బలిపీఠం మీద, ఇత్తడి బలిపీఠం మీద మొట్టమొదటిసారి బలి అర్పించేటప్పుడు వారు కట్టెలు చక్కగా పేర్చగా ఆకాశం నుండి దేవుడు అగ్నిని పంపి దాన్ని మండించాడు. ఆ మంటను వీరు ఆరిపోకుండా దాన్ని అలాగే మండించాలి. లోపల ధూపద్రవ్యాన్ని వేయాలన్నా ఈ నిప్పులే తీసుకోవాలి. ప్రత్యక్షపు గుడారములో దీపాన్ని వెలిగించాలన్నా ఈ మంటలో నుండి తీసుకుని వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించాలి. వేరొక అగ్ని దేవుని ఆలయములోనికి ప్రవేశించకూడదు. మరి కారణం ఏంటి? ఈ అన్యాగ్నిని వారు తీసుకొని రావడానికి గల కారణం ఏంటి అంటే, బహుశా వారి యొక్క అహంకారము కావచ్చు, వారి యొక్క గర్వము కావచ్చు, లేదా వారిలో ఉన్న అసహనము కావచ్చు, అజాగ్రత్త కావచ్చు. ఏది ఏమైనా ఈ ఏం చేశారంటే కాని అగ్నిని వారు తీసుకొని వచ్చారు. ఈ నాదాబు, అబీహులు వారి ఆధిక్యత గలవారు. దేవుడు వారికి ఆధిక్యతలు ఇచ్చాడు. ఏమిటి వారి ఆధిక్యతలు? నాదాబు, అబీహులు ఆ సీనాయి పర్వతం మీద వారు దేవుని స్వరమును విన్నవారు. మోషే, అహరోను ఆ 70 మందితో కలిసి సీనాయి పర్వతం పైకి ఎక్కి వెళ్ళిన వారు. నిర్గమాకాండం 24వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూడగలం. మరి ఆయన మోషేతో ఇట్లనెను,
నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలుల పెద్దలలో 70 మందిను యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి అన్నారు. కదా వీరు దేవుని సన్నిధికి వారు ఎక్కి వచ్చిన వారు, దేవుని స్వరమును విన్నవారు, వారు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి వారు చూచిన వారు, దేవుణ్ణి చూచిన వారు. ఆ ప్రాంతములో వారు దేవుని సన్నిధిలో ఆహారమును భుజించిన వారు, పానీయమును త్రాగిన వారు. నిర్గమాకాండం 24వ అధ్యాయములోని మనం గమనిస్తుండగా 9, 10 వచనాల్లో మోషే, అహరోను, నాదాబు, అబీహులు ఇశ్రాయేలుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలిమయమైన వస్తువు వంటి ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. గొప్ప ఆధ్యాత్మిక అనుభవమును పొందినవారు, వారసత్వాన్ని వారు పొందినవారు. కానీ ఈ మొదటి వచనములో దేవుడు తమకు ఆజ్ఞాపింపని యెహోవా సన్నిధిలో వారి యొక్క అవిధేయత మనకు గమనిస్తున్నది. ఈ ఈ అగ్ని దేవుని అగ్ని కాకుండా వారు వేరొక అగ్నిని తీసుకొని వచ్చారు. వారి యొక్క నిర్లక్ష్యం దేవుని పనిలో. చాలా మందికి ఈ కారణం వారి యొక్క అతిశయం, అహంకారం, అజాగ్రత్త. వారు హెచ్చించబడిన తరువాత వారు పడిపోయిన వారుగా ఉన్నారు. అందుకు చక్కని ఉదాహరణ ఉజ్జియా రాజు. 2వ దినవృత్తాంతముల గ్రంథం అధ్యాయం 26 వచనం 16. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూప బలిపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములోనికి ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ప్రియులారా, దేవుని సన్నిధిలో వారు తమ్మును తాము హెచ్చించు అపవాది, అతిశయం, గర్వం, అహరోను కుమారుల అజాగ్రత్త వారేమైపోయారు అంటే దేవుని సన్నిధిలో అగ్ని వారిని కాల్చి వేసినట్లుగా మనం చూడగలం. 2వ వచనంలో యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. యెహోవా సన్నిధిని వారు మృతి పొందిరి. ప్రియులారా, యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరింది అనే మాట. పరలోకము నుండి అగ్ని భూలోకమునకు దిగివచ్చుట, పరలోకము నుండి అగ్ని భూలోకమునకు దిగివచ్చుట. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ఈ విషయాన్ని మనం చూడగలం. కొన్నిసార్లు మేలు కొరకై అగ్ని దిగి వచ్చింది, ప్రయోజనార్థమై అగ్ని దిగి వచ్చింది. మరి కొన్నిసార్లు తీర్పు కొరకై దేవుని సన్నిధిలో నుండి పరలోకము నుండి అగ్ని దిగి వచ్చింది. కొందరు భక్తులు 6 సార్లు ప్రయోజనము నిమిత్తమై అగ్ని దిగి రాగా 6 సార్లు తీర్పు నిమిత్తమై అగ్ని దిగి వచ్చిందని మనము గమనిస్తున్నాం. ఒకే భాగములో దీన్ని చూడగలం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనములో కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమునున్న నీళ్లను ఆరిపోజేశను. ఇది దేవుని మహిమను చూపించటానికి మేలుకరమైన కార్యం, ప్రార్థనకు జవాబు. మరొక సందర్భం తీర్పు విషయమై ఏలియాని మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనములో అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని చెప్పగా ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాని 70 మందిని దహించను. తీర్పును గూర్చినటువంటి అగ్ని. ప్రియులారా, ఈ భాగములో వీరు తీర్పుకు గురి అయ్యారు. కదా, అగ్ని వారిని మృంగివేసెను. అగ్ని వారిని దేవుడు తన కార్యముల విషయములో ఆయన రోషము గలవాడు. కృత నిబంధనలో అననీయ సప్పీరాలు కదా ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. 10వ వచనములో వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. దేవుని పని ఒకరోజు తీర్పు ద్వారా పరీక్షించబడుతుంది. ఈనాడు విశ్వాసులమైన మన పని ఎంత పని చేశామో కాదు, కానీ మనం ఎట్టి పని చేశామో అది చాలా ప్రాముఖ్యమైనది అన్నాడు.
పౌలు కొరింథీ పత్రిక రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 15 వచనాల్లో, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. నిలిచే పని ఉన్నది. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వారికి నష్టము కలుగును. ఒక పని కాల్చివేయబడే పని ఉన్నది. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొనున్నట్లు రక్షించబడును. పిల్లరా, ఆలోచన చేద్దాం. అగ్ని వారిని మృంగివేసెను. వారక్కడే చనిపోయారు. మొదటి 2 వచనాల్లో. 3వ వచనంలో మోషే మరియు అహరోనులకు దేవుని హెచ్చరిక. మోషే అహరోనులకు దేవుని హెచ్చరిక. అప్పుడు మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట. నా యొద్ద నుండు వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకొందును. ఇలా తీవ్రమైన హెచ్చరికను దేవుడు ఇక్కడ చేశాడు. నా దగ్గరికి వచ్చువారు ఎలా రావాలి? నేను పవిత్రుడను. దేవుడు, నా దేవుడు పవిత్రుడు, నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు అని ఒక పవిత్రమైన భావము చేత ఆయన దగ్గరకు రావాలి కదా. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దోషము చేయకూడదు. దేవుని దగ్గరకు రావచ్చు. మనం ఇష్టపడే విధంగా ఆయన వద్దకు రాకూడదు. ఆయన ఇష్టపడే విధంగా మనం ఆయన దగ్గరకు రావాలి. నన్ను పవిత్రునిగా మీరు పరిగణించాలి. ఎందుకు అంటే దేవుడు దహించు అగ్ని. కొత్త నిబంధన హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఏమన్నాడు? అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవను చేయుదము. ఎలయనగా మన దేవుడైన యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు తన్ను తాను ఆయన మహిమపరుచుకునేవాడు ప్రజల ఎదుట. ఆయన ప్రజల మెప్పు కోరేవాడు కాదు. ఆయన తన్ను తాను మహిమపరుచుకునేవాడు కదా. ఈనాడు ఎవరు ఆయన పాత్రులు అంటే, ఆయన్ను ప్రేమించేవారు కావాలి, తమను ప్రేమించుకునేవారు కాదు. ఆయన్ను ప్రేమించేవారు కావాలి, తమవి ప్రేమించుకునేవారు కాదు. ఆయన్ను ప్రేమించేవారు కావాలి, తమ రక్త సంబంధికులను ప్రేమించేవారు కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ప్రభు ఏమన్నాడు? తండ్రి నైనను తల్లి నైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుని నైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. పిల్లల ప్రభు తన్ను తాను ఆయన మహిమ పరుచుకునేవాడు. మొదటి 3 వచనాలలో మనం ఏం గమనించాము అంటే, అన్యాగ్ని, దైవాగ్ని. అన్యాగ్ని, దైవాగ్ని. 4 నుండి 7 వచనాల్లో ఆ సంతాపము నిషేధించబడినది కదా. ఈ ప్రతిష్ఠించబడిన యాజకుడైన అహరోను ఈ నాదాబు అబీహుల శవాల దగ్గర నీవు ఏడవకూడదు, సంతాపపడకూడదు అన్నాడు. మొట్టమొదట 4 నుండి 5 వచనాల్లో ఆ మృత దేహములను అక్కడ నుండి తీసివేయుట. మృతదేహములను తీసివేయుట. 4వ వచనములో అహరోను మౌనముగా ఉండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారుడైన మిషాయేలును ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలము ఎదుట నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవడి. దేవుని సన్నిధిలో ఆ మృత కళేబరములను తీసివేయాలి, చచ్చిన వాటిని తీసివేయాలి. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో కూడా అననీయ సప్పీరులు అక్కడ పడి ప్రాణము విడువగాని 6వ వచనములో అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. 6వ వచనం 9వ వచనములో కదా వారిని పాతి పెట్టిరి అనే మాట గమనిస్తున్నాం. పాతి పెట్టిరి. పాతి పెట్టవలసినవి ఉన్నాయి. పాతి పెట్టవలసినవి పాత వాటిని, మృతతుల్యమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని, దేవునికి అసహ్యమైన వాటిని
మన మీదికి తీర్పు తెచ్చే వాటిని మనం ఏం చేయాలి? పాతి పెట్టవలెను. రైట్. 6-7 సంతాపము నిషేధించబడినది. అప్పుడు మోషే 6 అహరోను అతని కుమారుడైన ఎలియాజరు ఇతామారును వారితో, మీరు చావకుండునట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహ పడకుండునట్లు 1 మీరు తల విరయబోసుకొనకూడదు. 2 మీ బట్టలను చింపుకొనకూడదు. 7 ఆయన అన్నాడు, మీరు సంతాపపడకూడదు. కారణం ఏమిటంటే అభిషేక తైలము మీ మీద ఉన్నది. దేవుని అభిషేక తైలము మీ మీద ఉన్నది. అది మీరు సంతాపపడకూడదు చనిపోయిన వారి ఎదుట. అంటే వారు అక్కడ సంతాపపడి, అయ్యో దేవా! ఎందుకిలా చేశావు? మా కుమారుడును తీసుకున్నావు అని ఆ ప్రజలందరి ఎదుట అభిషేకింపబడిన దేవుని పరిచర్యలో ఉన్న దేవుని ప్రతినిధులుగా ఉన్న వీరు అలా ఏడవడము ద్వారా దేవునిని అగౌరవపరచటముగా ఉంటుంది. అగౌరవపరచటం. అంటే ఈ తల్లిదండ్రుల కంటే, పిల్లల కంటే దేవుడే వారికి ప్రాముఖ్యమైన వాడు. మత్తయి సువార్త 12 47-48 ప్రభు ఏమన్నాడు? లేదా అప్పుడు ఒకడు శిష్యుల్లో ఒకడు, అయ్యా ప్రభువా, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారు. ప్రభు వెంటనే అంటూ అంటాడు, నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు? నా తండ్రి చిత్తమును నెరవేర్చువారే నా తల్లియు నా సహోదరులు. ప్రియులారా, ఈ భాగములో వారు అభిషేక తైలం దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని పని కొరకై తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు, సమర్పించుకున్నవారు. ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి విడువకూడదు, దేవుణ్ణి వెంబడించాలి. మత్తయి సువార్త 8 శిష్యుల్లో ఒకడు 21 ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు అనుమతిమ్ము, సెలవిమ్ము. అయితే యేసు అన్నాడు, నన్ను అనుసరించుము. మొదట నీ తల్లిదండ్రులను పాతి పెట్టుట కాదు, మొదట నన్ను అనుసరించుట. పిల్లల దేవుణ్ణి అనుసరించే విషయంలో అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించుట, దేవుని కొరకై సమర్పించుకొనుట క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. సోదరి సోదరులారా వినండి, మొదటి 3 వచనాలు ఏమని విన్నాం? అన్యాగ్ని, దైవాగ్ని. 4-7 ఏమని విన్నాం? సంతాపము నిషేధించబడినవి మాత్రమే కాదు. 8-11 యాజకులకు ఆజ్ఞలు. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు. నాదాబు అబీహులు మరణించిన తరువాత వారికి కొన్ని ఆజ్ఞలు, కొన్ని పరిణామములు లేదా కొన్ని ప్రమాణాలు, కొన్ని నిషేధములు, వారు కొన్ని విషయాలు నిషేధించబడ్డాయి. ఏమవి? 8-9 మనం చదివినప్పుడు ద్రాక్షారసమును నిషేధించారు. ద్రాక్షారసము అది నిషేధించబడినది. నీవును నీ కుమారులను ద్రాక్షరసమే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు మీరు మత్తులై ఉండవద్దు. అది బహుశా నాదాబు అబూహులు ద్రాక్ష రసము చేత మత్తులై దేవుని ఆజ్ఞను మరిచిపోయి, దేవుని ఆజ్ఞను మీరి, దేవుడు చెప్పని అగ్నిని వారు తీసుకుని, అగ్ని ఆరిపోయింది, మత్తుగా ఉన్నారు, చల్లారిపోయింది, అంటించటానికి ఏమీ లేదు. మరలా దేవుడు తన అగ్నిని పంపాడు, బలిపీఠం మీద మండించాడు, వారిని అదే అగ్ని చేత ఆయన కాల్చివేశాడు. ప్రియులారా, ఈ మత్తు ద్రాక్షరసము ద్వారా మత్తు, భోజనము ద్వారా మత్తు, ఆకర్షణీయమైన మత్తులు, శరీరము ద్వారా మత్తు. ఈ మత్తు ద్వారా అనర్థాలు ఎన్నో ఉన్నాయి. ద్రాక్షారసం హృదయానికి ఉల్లాసాన్ని కలిగించవచ్చు. అయితే వారు మరి ఎక్కువగా తాగిన ఎడల ధర్మశాస్త్రమును వారు మర్చిపోయేదరు.
చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనములో, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. రాజులు తాగిన ఎడల కట్టడలను మరుతురు, దీనులకందరికి అన్యాయము చేయుదురు కదా. ప్రత్యక్షపు గుడారములో వారు త్రాగుబోతులుగా ఉండకూడదు. అలాగే కృత నిబంధన సంఘములో పెద్దలైన వారు, అధ్యక్షులైన వారు, వారు తిమోతి మొదటి పత్రిక 3:3లో ఉంది. తీతు పత్రిక మొదటి అధ్యాయం 7లో ఉంది. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2-3 వచనాలు. అధ్యక్షుడగువాడు స్వస్థ బుద్ధి గలుగువాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునయుండి మద్యపానియు కొట్టువాడును గాక అన్నాడు. మద్యపానియు వాస్తవానికి ఒక త్రాగుబోతు, ఒక వ్యక్తి. పవిత్ర విషయాలలో పరిచర్య చేయడానికి ఇంగిత జ్ఞానం కావాలి కదా. ఈ మత్తు వారిలో ఉన్న నైతికతను చంపివేస్తుంది. వారి మత్తు వారి యొక్క భక్తి యొక్క అంతర్దృష్టి క్షీణించిపోతుంది కదా. దేవుని శక్తిలో వారు క్షీణించిపోతారు. అందుకే అది నిషేధించబడినది. 10వ వచనములో, మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును. 11వ వచనం, యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను వారికి బోధించుటకును తరతరములకు నిత్యమైన కట్టడా అన్నాడు కదా. ఏది నిషేధించబడినది, ఏది పవిత్రమైనది, ఏది అపవిత్రమైనది, ఈ రెండింటి మధ్య వ్యత్యాసమును చూడగలిగినటువంటి వివేకము వారికి కావాలి. వారు బోధింపతగిన వారుగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 33:10లో, వారు యాకోబుకు నీ తీర్పులను మరియు ఇశ్రాయేలీయులకు నీ ధర్మశాస్త్రమును ఎవరు వీరు? లేవీయులు. లేవీయులకు ఇవ్వబడిన ఈ ఆధిక్యత, వారు బోధించువారు. యేసు ప్రభువు వారు తన శిష్యులతో అన్నాడు కదా, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం కదా. ఈ బోధింపదగిన వారు ఎలాంటి వారుగా ఉండాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో, వారు నమ్మకమైన వారును, వారు సామర్థ్యము గలవారుగా వారు ఉండవలెను. నమ్మకత్వం, జీవితంలో నమ్మకత్వం, దేవుని లేఖనముల విషయములో సామర్థ్యము కలిగిన వారుగా వారు ఉండాలి అన్నాడు. మంచిది. మొదటి 3 వచనాల్లో అన్యాగ్ని, దైవాగ్ని. 4-7 వచనాల్లో సంతాపము యొక్క నిషేధం. 8-11 వచనాల్లో యాజకులకు ఆజ్ఞలు. 12-20 వరకు మోషే ద్వారా ఇవ్వబడిన జాగ్రత్తలు మనము గమనిస్తున్నాం. ఇందులో 12-15 వరకు యాజకుల యొక్క భాగములను గూర్చి యాజకుల భాగములు అంటే వారు ఏమి తినాలి, వారు ఏమి తినకూడదు, ఏమి వారికి చెందినవి, ఏవి దేవునికి చెందినవి. 12వ వచనం చూడండి. అప్పుడు మోషే అహరోనుతో మిగిలిన తన కుమారులైన ఎలియాజరు ఈతామారుల తిట్లనను, మీరు యెహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకుని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి, అది అతి పరిశుద్ధము. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఈ పొంగు అతిశయం, పొంగు అనేది పులిపిండిని గూర్చి వ్రాయబడినది. పులిపిండి ఈ దుష్టత్వం. పొంగకుండానే ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో తినాలి. ప్రియులారా, ఈ పొంగు అతిశయము ఉండకూడదు. ఆత్మీయమైన పాఠం. దుష్టత్వము ఉండకూడదు. దేవుని సన్నిధిలో దేవునినే ఆహారముగా మనము భుజించవలెను అని మాట గమనిస్తున్నాం. దేవునినే ఆహారముగా మనం భుజించాలి. తర్వాత చూడండి 14వ వచనం, మరియు అల్లాడించు బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను, అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలెను కదా. రొమ్ము, అర్పించబడినటువంటి రొమ్ము అంటే అర్థం ఏంటంటే దేవుని హృదయానికి సమీపముగా వారు ఉండాలి. ఆత్మీయమైన పాఠం.
ఇక్కడ ఆ రొమ్మును వారు తినడం శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు అహరోను కుటుంబానికి ఆయన ఇచ్చాడు. ఈనాడు కూడా రొమ్ము అనగా ఆయనను ఆనుకొని ఆ శ్రేష్టమైన ఆయన చిత్తమును మనం ఎరిగి ఆ చిత్తమును జరిగించుటయే ఆ రొమ్మును ఆ శ్రేష్టమైన భాగమును భుజించుట. యేసు ప్రభువారు ఇలా అన్నారు కదా, యోహాను సువార్త 4వ అధ్యాయం 34లో యేసు వారిని చూచి శిష్యులను చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది కదా. ఆ శ్రేష్టమైన బోర, ఆ తొడ, ఆ రొమ్ము యేసు ప్రభువారు నిత్యము భుజించేవాడు. తండ్రి చిత్తమును భుజించేవాడు, తండ్రి చిత్తమును నెరవేర్చువాడు. పిల్లలు, మనం రొట్టెను భుజించుట అది దేవుని ఆజ్ఞ. ఆదివారం ఆదివారం నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. ఆ రొట్టెను పట్టుకొని పౌలు పట్టుకున్నాడు. ఈనాడు మనం వెళ్ళి పట్టుకోవాలని కాదు, ప్రభువే ఆయన రొట్టెను విరిచాడు. అది తినాలి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. కానీ అన్నిటికీ మించి ఆయన చిత్తమును నెరవేర్చుట, ఆయనను భుజించుట. తర్వాత చూడండి 16 నుండి 20 వరకు మోషే ఆగ్రహాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. మోషే ఆగ్రహం. 16వ వచనం. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెదికినప్పుడు అది కాలిపోయి ఉండెను కదా. ఇక్కడ ఏం జరిగింది? పాపం జరిగింది. పాపానికి పరిహారము జరగాలి. పాప పరిహారార్థ బలిని అర్పించాలి. దాని కొరకు ఒక మేకను తీసుకుని వచ్చారు. ఆ మేక కాలిపోయింది. అంటే దేవుని సన్నిధికి తెచ్చినటువంటి ఆ బలి విషయమై అజాగ్రత్తగా ఉన్నటువంటి యాజకులు, పిల్లల ఈ బలి కాలిపోయింది అంటే యేసుక్రీస్తు కలువరిలో మన కొరకు శాపగ్రాహి అయిన, మన కొరకు పాపముగా చేయబడినటువంటి ఆ బలిని తక్కువగా ఎంచటం, అశ్రద్ధగా భావించటం, చులకనగా ఎంచటం దేవునికి కోపమే. మోషే ఆగ్రహపడ్డాడు. ఆగ్రహపడ్డాడు. తన కోపం అవసరమే గాని కయీను వలె ఆ కోపం నరహత్య చేసేంత వరకు వెళ్ళకూడదు. బైబిల్ గ్రంథంలో ఏముంది? కృత నిబంధనలో ఎఫెసీ పత్రిక 4:26లో కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. యేసు ప్రభు వారు కూడా అనేకసార్లు కోప్పడ్డాడు. ప్రధాన యాజకుల మీద, శాస్త్రుల మీద, కొన్నిసార్లు శిష్యుల మీద, చిన్న బిడ్డలను ఆటంకపరిచారు. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి. పిల్లల కోపము సరిచేసేదిగా ఉండాలి కానీ ఈ కోపము వాడిని చంపివేయాలి అన్నంత వరకు ఉండకూడదు. వాడు చావాలి అన్నంత వరకు ఉండకూడదు. 17వ వచనం చూడండి. మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఏల తినలేదు. ఎందుకు మీరు ఆ పాప పరిహారార్థ బలి విషయమై, ఆ మేక విషయమై అంత జాగ్రత్తగా ఉన్నారు? అది కాలిపోయింది. కారణం ఏంటంటే అది క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. పేతురు మొదటి పత్రిక 2:24 మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రాహి, మన కొరకు శాపమైనటువంటి వాడు. 19-20 వచనాల్లో అహరోను యొక్క సాకు, మోషే ఆగ్రహం, అహరోను యొక్క సాకు, బలహీనుడైన అహరోను. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువు దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాప పరిహారార్థ బలి ద్రవ్యమును నేడు తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా కదా. అతడు అంతవరకు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఆయన నిషేధించబడిన వాటిని పాటించాడు. కానీ ఇప్పుడు నోరు తెరిచి అంటున్నాడు, ఒకవేళ నేను దాన్ని తింటే అది మంచిదగునా? దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అందుకే కొంత గలిబిలిలో ఉన్నాము. పిల్లరా, దేవుని దగ్గర సాకు చెప్పలేం. మనుషుల దగ్గర సాకు చెప్పవచ్చేమో. 20వ వచనంలో మోషే ఆ మాట అంగీకరించెను, లేదా మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. పిల్లరా, దేవుని సన్నిధిలో
మనము ఏం చేయాలి? ఆయన ఆజ్ఞకు లోబడవలసిన వారముగా మనమున్నాము. అప్పుడే మన ప్రార్థన అంగీకరించబడుతుంది. మన ఆరాధన అంగీకరించబడుతుంది. ఇందులో పాఠాన్ని మనం గమనిస్తుండగా ఆయన పరిచర్య, ఆయనను గురించిన ఆరాధన, క్రీస్తును గురించిన ఆరాధన, ప్రార్థన, ఆయనను గురించిన ధ్యానం, ఆయన పని విషయమై అశ్రద్ధ వహించకుండా పవిత్రమైనదిగా ఎంచి ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఆయన సన్నిధిలో ఆయన మహిమార్థమై జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.